మిత్రులారా, ఇటికాలపల్లి మరియు రామచంద్రాపురం, ఇక్కడ నక్కవానిగూడెం గ్రామ ప్రజలారా, వచ్చినట్టు ప్రముఖులారా, గురుదేవులు, మీ అందరికీ మా కళాభివందనాలు. శారదా గంగల ఓ గంగనా తల్లి అమ్మ గంగనాది వరాలు మరి ఎత్తులున్నది. గంగనాయను కొండ కవిరిపుత్రులది గన్నని గొప్పు మీ పల్ల చడలేనా పార్వతీ వర కుమార పరిదర్శనార్థి గుడుగుడు వంతులార గుడి వంతులార కూతున్న పెద్దలార గురవంతులారా, కథ చెప్పనేనంత వాడా కనక మండలం శ్రీశైలం పర్వతాల మల్లికార్జుని మణిజాయి మొక్కేరు. శరణు శరణు మాయంబారాధే సాంబవీరాణి సాంబవీరాణి కన్నదూడు కన్నా తల్లి గంగ భవాని గంగ భవాని. అవురా ముందు మాయాధారి అమ్మా ముందు మాయాలు వలకు మూలదేవానా మూలదేవాధా మందలో నాదలకున్న మగవా సౌడమ్మా దేవి సౌడమ్మా. అవురా గంగ వచ్చే చూడారంభ గాలి మేఘానా గాలి మేఘానా ఓరి ఎందు ముత్యాల పేరు ఉల్లందు వెయ్య ఉల్లందు వెయ్య. అమ్మా పుట్టినది గంగాదేవి, అవురా పుట్టినది గంగాదేవి ఈ బుడవిలోనా ఈ బుడవిలోనా పెరిగినది గంగాదేవి బేడం పూలోనా బేడం పూలోనా. అవురా గడినది గంగా అమ్మ గడినది గంగాదేవి గట్రామండోరి గట్రామండోరి సీరే తొడిగినది గంగాదేవి తొంతొల్లి రవిగో తొంతొల్లి రవిగో. గంగా గంగా నీకు చెరుడు చేసు గడియాగమ్మా. మరి పూర్వకాలం నాడు గంగ మర్యాద తీయాలన్న తెల్లారబోదు పొద్దుకోబోదు కడు శాస్త్ర మర్యాద మరి ఎట్లున్నది. తొండమునే కదంతము తోరప్పు భజయును మెండుగా మవాసెను బ్రోయును కల్చలు మెల్లన సూపులు మందహాసము తండ్రిగా గుజ్జ రూపమున కోరిన వారుల కళ్ళనొచ్చవై అప్పటి ఉండాల ఓ ఘనా దీప నీకు మ్రొక్కలా. అది గాన అది బాది ఆనందమూర్తి హరిగణాధిపతి హరిగణాధిపతి వనమైన మూలశక్తి నువ్వు పూజలు మూలకిందరలు భోగంగా తిమికిన తిమికిన వాహనమునే కదా భక్తులందరూ దీపయ్యారు. ఆనందమూర్తి హరిగణాధిపతి ఔరా తొండముతోటి నీలో నచ్చి ఘోరంపు మద్దారి కలిగి
మెత్తడి కజూర పళ్ళు మేలైన రాటి బలములు మెత్తడి కజూర పళ్ళు మేలైన రాటి బలములు చప్పటొట్టములు చప్పటి దచ్చలు ఎక్కడున్న భావిక కూడా ఆనందాభూతి ఆదిగారాదివాది ఆహా ఇదే కదా ఈశ్వరనందాం ఇదే కదా ఈశ్వరనందాం ఇదే కదా బ్రహ్మానందాం ఇదే కదా బ్రహ్మానందాం ఇదే కదా బాలముకుందాం ఇదే కదా తండ్రి చేత పూజలు కన్నా స్వామి గణపతి నీకు ప్రక్కన ఆనందామూర్తి హరిగారాదివాది ఏ విఘ్నేశ లోక గణనాయక మరి పూర్వకాలం నాడు దేవదేవతల మర్యాద ఎల్లల్లో తెల్లారబోదు పొద్దుకోబోదు ఆ పుట్టపుట్టలు ఎల్లమ్మ భూలోక మాత గంగల దొరికింది కామిరనాను నందిపుట్ట ఎల్లమ్మ నాగార బెల్లమ్మ ఆ ఎల్లమ్మ గన్న కొడికే నా ఎల పరశురామయ్య నల్ల నల్లని వాడు నామాలు గల్లవాడు జగ్గు చక్రాలు ముదకిరీటాలు బంగారు తిరుమల మెరుగు సొమ్ము ఎల్లమ్మ కొడుకు ఎల పరశురాముడు అటువంటి ఎలసెట్టు చెట్టు రాజులతోటి ఆటలకు పోయిండు ఆటలు పోయిన కాడ మాటలు వచ్చే రామయ్యకు రెండెల్లి కొడుకులకు రాజ్యాలు లేవన్నారు ముండెల్లి కొడుకులకు ముంగిలు లేవంటే లోకమంతా మాట వాడింది ఇవాళ నేను రెండెల్లి కొడుకులు ఎట్లయితానని చెప్పి అలా రామయ్య రే పంచవాళ్ళారా మా అమ్మను నానొక్క గడియ పోనొక్క గడియ మా అమ్మని అడిగారు ఒక్క గడియ ముక్కాడు 3 గడియలో వచ్చి మీ ప్రాణం తీస్తున్నాడు బల్యవాళ్ళతో చెత్త మధ్యం కట్టుకొని రాముడు కలిగాడు మేడల్లో దారి కూడా పట్టినాడే రాముడు బయలు ఎల్లినాడుగా రామరామ చక్రాలి కొండాలమ్మ రామరామ రాముడు ఎక్కిపోతూ ఉన్నాడమ్మా ఆ రాముడే చిగరాలి కొండాలమ్మ రామరామ మట్టి ఎడమాను దారి పట్టుకొని వస్తున్నాడు రాముడే రాముడు వచ్చుదమ్మ లోపల మరి సాకలి వాళ్ళు లగపడ్డారు పాయికాడికి బామ లగపడ్డారు వాళ్ళని అడిగినా కూడా గదే మాటలు అన్నారట మరి భక్తులయ్య కనబడ్డాడు భక్తులయ్య దెబ్బలు కొడితే కూడా గదే మాట ఉన్నాడు ఎవరన్నా గదే మాటలు అన్నబట్టినని మట్టి ఏడు బాబు ఏడ వస్తూ ఉన్నాడు అమ్మా ఎల్లమ్మ రెండెల్లి కొడుకుల మాట మాకు రాజ్యాలు లేవాట ముండెల్లి కొడుకుల మాట మాకు ముంగిళ్ళు లేవాట అని అలా రామయ్య మట్టి ఏడు మావురము చీకటి మావురము శివల్ల గద్దలకు చేరాలతున్నాడే నా బాల రామయ్య ఎల్లమ్మ అటువంటి అన్నమైన కొడుకు వెనక రాకపోయాని చెప్పి కనుక 7 మేడలు అటువంటి 8 మేడ ఎక్కి కూర్చోవరకల్లా ఆ రాముడు కనుక మధ్య అన్న చిన్నవై కూర్చుంటూ రామయ్య అటువంటి వచ్చే కొడుకులు కళ్ళ చూసి ఏమంటా ఉన్నవైనా ఇప్పుడే చెప్పుతోడు ఉద్యోగం చేత నివాళి పట్టుకుని కొడుకు దగ్గరికి వెళ్ళిపోవని చెప్పి కనుక అమ్మవారు మైరాసరేనుగా తల్లి కూడా బయలుదేరినా అమ్మవారు మైరాసరేనుగా తల్లి కూడా బయలుదేరినా గంటల దర్వాదలైనా గనుముగా మిగతాడినా అమ్మా శంకుల దర్వాదలైనా
శమనంగా ద్వారమందు ఉన్న కన్న కొడుకు దగ్గర వచ్చినమ్మా అటువంటి వేరుగాడు కొడుకు దగ్గర చేరవచ్చు ఏమంటుంది కనుక ఎడమ నివాళి గుడికి తీసింది గుడి నివాళి అటువంటి ఎడమకు తీసింది కనుక అటువంటి గాలి ఉంటే మామూలు కలసిన పోయి ఉన్నాయి ఎర్రంగా ఉన్న గుర్ర ముఖం చిన్నపోయింది కనుక ఆ రాముని మోహాలు కుంగిన ఎడమంటి తల్లి భయపడ్డది అయ్యారా నా కన్న కొడుక రామయ్యో అయ్యా నా కొడుక రాముడా రాముడా అయ్యా ఆటలుగాడ మాటల్లా వచ్చేనా నీ ముఖమంతా చిన్నమాయే నా కొడుక నాయన రామయ్య అటువంటి మొహాలు కుంగిన ముఖం చిన్నమైనది ఆటల పైన కాడ మాటలు రాలేదమ్మా బాబలతోటి అందరితోటి బొంగురాలు ఆడినా ఏమన్నా బొంగురాలు ఆడినప్పుడు అటువంటి కనుక నేను అందరూ నాకు సన్మానాలు చేసి శారదలు చెప్పిండ్రు బాబలతోటి ఇది మందళ్ళు పొంది తీవ్రలు పొంది వస్తుండగా కాశీకి పోయే బ్రాహ్మణులు కళ్యాణం పోతుండ్రు కళ్యాణం పోయే బ్రాహ్మణులు కాశీకి పోతున్నారు అయ్యా కోటి కుమారా ఇక్కడ మేము కాశీకి ఎట్లా పోవాలని అడిగిండ్రు అడిగితే పెద్దలారా మీకు దారి చెప్తారు నాకేమిస్తామని అడిగాను అడిగితే బాలవీరుడు మా దగ్గర ఉండేది ఉన్నాయి ఒక పద్యాలు ఉన్నాయి ఒక పద్యం చెప్తామన్నారు సరే మంచిది పెద్దలారని కాశీకి పోయేతో ఇదేనని చెప్పినా ముగ్గురు పెద్దలు 3 పద్యాలు చెప్పినమ్మా అయ్యా ఇంత కూడా నా కొడుక చిన్ని రామయ్య నాకు చెప్పరాదా అది ఎలాంటి పద్యమో నాకు చెందించు కొడుక అది ఏమి పద్యము ఆయన పద్యం పాడమంటావా అవును ఆయన అమ్మ రేణుక అయ్యల్లమ్మ ఆ పద్యముని అనువారు తెలియకు 3 పుట్ల మూర్తులండి 60 పుట్ల ఉగ్రం వచ్చి సిగమూకుకుంట సింతలు పట్టుకొని వెళ్ళిపోదామో ముచ్చాల తిండి పడుతున్నాను సింహాసనం వేస్తున్నాను సింహాసనం మీద నీవు కూర్చుండబెట్టినాక పాట నేను వాడేదా నన్ను కన్న తల్లి నన్ను కన్న తల్లి నాకు సెలవుల్లో పెట్టాలే రేణుక ఎల్లమ్మ నాకన్నా ఎక్కువ కొడుకుకే ఉన్నది కొడుకుల కన్నా ఎక్కువ నాకే ఉన్నదే అమ్మా ఎల్లమ్మ ఎల్లమ్మ రామా కోదండ రామ అటువంటి నీకు పద్యం చెప్పిరా కాశీ పోయే బ్రాహ్మణులు కళ్యాణం పోయే బ్రాహ్మణులు కాశీకి పోతుంటే అటువంటి మార్గ మధ్యాహ్నం కాడగా జాతోట్లో పడ్డప్పుడు కనుక మార్గ మధ్యాహ్నం అటువంటి పద్యం చెప్పినాడు మనకు అది ఏ పద్యం ఉన్నది చిన్ని రామయ్య అది ఏ పద్యం ఆయన చెప్పుకుంటారా తల్లి ఏ పద్యం ఉన్నది చిన్ని రామయ్య దేవి ఎల్లమ్మ రామాకోదండ రామ అది ఏమి పద్యం నాయన నాకు చెప్పిన అర్థం నీకు చెప్తున్నాను ఆ పద్యం పేరు చెప్పిన వరకల్లా అమ్మా రేణుక ఎల్లమ్మ ఇదిగో ముచ్చాల సింహాసనం వేస్తున్నాను సింహాసనం మీద నీవు కూర్చున్నాక పాటు నేను వాడుగా కన్న తల్లి ముచ్చాల తిండి వరిసిండు తిండి మీద రేణుక ఎల్లమ్మని కూర్చుండబెట్టిండు అటువంటి కన్న తల్లి కనుక బంగారం మీద కూర్చున్నాడు బార పక్క ఉంటుంది కట్టేస్తామని చెప్పండి కనుక బార పక్క కట్టేస్తా ఉన్నాడు రాముడే కోదండ రాముడు రఘవీరులు అన్నాడు పక్కన మొత్తవాడు బయట గడ్డ పోడు రామయ్య కన్న తల్లినమ్మా ఎల్లమ్మ అయ్యా బంగారు మేధుల మీద కూర్చున్నది అయ్యా రారనా కన్న కొడుక రామయ్య అది ఏమి పద్యమురా కన్న కొడుక రామా నాతోటి చెప్పు కొడుక రామయ్య
ఇట్ట మాటలంటదమ్మా దేవి ఎల్లమ్మ రామా కోదండ రామయ్య అటువంటి పెద్దలు చెప్పిన పద్యం ఎలా ఉంటుంది కనుక నాకు విన్న వింపు అన్నది రాముడు రఘువీరుడన్నాడు ఏమంటా ఉన్నాడైనా ఎల్లమ్మ ఇక నేను పాట మొదలు పెడుతున్నానన్నాడు ముత్యాల మీద కూర్చుంటబెట్టినాడు ఎనక ఎల్లమ్మను పాదులు అని ఎత్తు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గా ఇద్దరు నాటింద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పాదులు అని ఎత్తు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గా ఇద్దట్ల పెట్టింద ఎల్లమ్మ పంచదేవత ఇత్తు పెట్టండి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది మునకెట్ల మురసేన ఎల్లమ్మ పంచదేవత ఇక ములక ములబంద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది పులుగట్ల మూసేన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఏమంటున్నావురా ములక ములబంద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దానికి ఆకెట్ల పుట్టిన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఆకు ముట్టండి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది తిరిగమ్మ తల్లి ఎల్లమ్మ పందిరయ్యంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది భూత మొక్కెట్ల ముట్టెన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మొక్క పోయింద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది భూతెట్ల పట్టింది ఎల్లమ్మ పంచ దేవత పూత పోయింద ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అది కాదెట్ల కాసింది ఎల్లమ్మ